మన కాకినాడ ప్రియరా మరి గ్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్లో ఏంటి ఐఎం మిషనరీ ద్వారా 47వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మిషనరీ కన్వెన్షన్ జరుగుతుంది. ఆల్రెడీ పాంప్లెంట్లు మనము అందరికీ ఇచ్చాము. మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. మరి వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తున్నాను. మేము చాలామంది సేవకులు వెళ్ళి కూడా మీటింగ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే మరి రేపు సోమవారం తర్వాత వచ్చే మంగళవారము ఈ సభలు ప్రారంభమవుతాయి. మన కాకినాడ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉంటుంది. ఉదయం 7:30కి మనం అక్కడ ఉండాలి. ఉదయం 7:30కి అక్కడ ఉండాలి. 3 రోజులు అక్కడ మీటింగ్ జరుగుతాయి. ప్రియరా మరి ఉదయం మీకు టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం అక్కడే ఏర్పాటు చేస్తున్నారు. మధ్య మధ్యలో టీ బ్రేక్స్ అవి కూడా, స్నాక్స్ అవి కూడా మీకు ఉంటాయి. చాలామంది అనేక రాష్ట్రాల నుండి ప్రజలు వస్తున్నారు. చాలామంది సేవకులు ఈ మీటింగ్కి అటెండ్ అవుతూ ఉన్నారు. మరి ఇంచుమించుగా 20 లక్షల రూపాయలు బడ్జెట్తో ఈ మీటింగ్స్ నిర్వహించడం జరిగింది. కాబట్టి మన సంఘమంతా ఆ మీటింగ్స్లో పాల్గొవాలి. మరి ఈ 3 దినాలు ఆహారం అంటే భోజనం కొరకు 300 రూపాయలు వారు వెలపెట్టారు. కాబట్టి మనం ఉదయం టిఫిన్కి, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఏంటి కేవలము మనము ఉదయం భోజనం, మధ్యాహ్నం భోజనం బయట మనం హోటల్లో తింటే ఇంచుమించుగా 300, ఒక్క పూటకి 300 అయిపోతుంది. కానీ 3 రోజులకి వారు 300 పెట్టారు. మధ్యలో టీ స్నాక్స్ టీ బ్రేక్స్ ఉంటుంది, స్నాక్స్ ఉంటాయి. కాబట్టి 300 రూపాయలు మన భోజనం ఖర్చు కొరకు. భోజనం కూడా కాదండి, 300కి ఏమొస్తుంది చెప్పండి. రోజుల్లో 300 ఇస్తే 3 రోజులు వంట చేయండి అని మీ ఇంట్లో మీ యజమానుడు ఇచ్చాడు అనుకోండి, మీరు ఏమంటారు? 300 ఏంటి 500 అయిపోతుంది రోజుకి, ఏమండి 300 3 రోజులు ఎలా సరిపెట్టినాను అంటారు ఏమండి. కాబట్టి ఇది చాలా తక్కువ వెల పెట్టారు. మరి మనమందరం కూడా ఈ పండగ టైంలో మనము ఎక్కడ గడపకుండా దేవుని సన్నిధిలో గడుపుదాం, దేవుని దగ్గర గడుపుదాం, దేవుని సన్నిధిలో ఉందాం, కుటుంబాలతో వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాల్లో మనం పాల్గొందాం. అయితే మనము దేవుని సన్నిధిలో గడుపుదాం. ఆ 3 దినాలు మీ కుటుంబాలు సంతోషంగా ఉంటారు. మీరు మీ పిల్లలు, మీ కుటుంబాలు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. 13, 14 మనకు దగ్గరే కాబట్టి మనము ఈవినింగ్ భోజనం చేసి మన ఇంటికి వచ్చేయచ్చు. దూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి లాడ్జీలు తీశారు. వారికి అన్ని సౌకర్యాలు పెట్టారు. మన దూరం కాదు కాబట్టి, మనము దగ్గరే కాబట్టి మనము మళ్ళా సాయంత్రం మన గృహాలకు మనం వచ్చేయవచ్చు. అక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గమనించవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి ప్రార్థన చేసిన తర్వాత వాక్య సందేశానికి వెళ్దాం. అందరు కండ్లు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం.